హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లోని దాదాపు 8 కోట్ల మంది సభ్యులకు ఒక శుభవార్త. 2025 నుండి 26 ఆర్థిక సంవత్సరానికి ప్రొవిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 8.25% వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. వీలైనంత త్వరగా ఖాతాదారుల ఖాతాలకు వడ్డీ చెల్లింపులను జమ చేయడం ప్రారంభించాలని ఈపీఎఫ్ఓ తన అన్ని ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది. ఈసారి పీఎఫ్ ఖాతాదారులు వడ్డీ చెల్లింపుల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓ ఇటీవల తన డేటాబేస్ను బలోపేతం చేయడం, సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేయడం అనే ఒక ప్రధానమైన పనిని పూర్తి చేసింది. ఈ కొత్త సిస్టమ్ అప్గ్రేడ్ కారణంగా ఈసారి వడ్డీ బదిలీ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. గతంలో నిధులు సభ్యులందరికీ ఖాతాలకు చేరడానికి 1 నుండి 2 నెలల సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియ చాలా తక్కువ సమయంలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రభుత్వం 8.25% వడ్డీ రేటును కొనసాగించడం ఇది వరుసగా 3వ సంవత్సరం. ఈ రేటును ఈ ఏడాది మార్చిలో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిఫార్సు చేయగా జూన్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి తుది ఆమోదం తెలిపింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.